హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేయాలి అంటే ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి కష్టపడుతూ ఉంటాం కదా. అలా ఏమీ కాకుండా సింపుల్గా ఈరోజు నేను చెప్పే ఈ కారప్పొడిని వేసి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే సింపుల్గా చేసేసుకోవచ్చు. చికెన్ని క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రైలోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. సాల్ట్ వేసే వీడియో మిస్ అయింది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ వేసి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనం కుక్ చేసుకున్న చికెన్లో ఉన్న వాటర్ని వేసి వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కలు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా ముక్కలన్నీ బ్రౌన్ కలర్ కి వచ్చాక ఇందులోకే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారపొడి, ఈ స్టేజ్ లోనే సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇవి అంతా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ వెల్లుల్లి కారం రెడీ. రసం అయినా పప్పుచారులోకి సైడ్ డిష్ గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఇలా చికెన్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.